దేశంలోనే అత్యంత ప్రీమియం రైళ్లలో ఒకటిగా నిలిచిన భారతీయ రైల్వే వందే భారత్ రైలుపై ఇటీవల అనేక వివాదాలు చుట్టుముడుతున్నాయి. రైల్లో సప్లై చేస్తున్న ఫుడ్ నాణ్యత పట్ల ప్రయాణికులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. పదే పదే వందే భారత్ రైల్లో సరఫరా చేస్తున్న ఆహారం విషయంపై సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ప్రయాణికులు అందించిన ఆహారంలో సజీవ బుద్ధిగా కనిపించడంతో రైలు పరిశుభ్రతపై ప్రజల్లో తీవ్ర ఆందోళన, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రికీ జైస్వాని అనే ప్రయాణికుడు తన కుటుంబంతో కలిసి షిరిడి నుండి ముంబైకి వెళ్తుండగా వారు డిన్నర్ ఆర్డర్ చేశారు. వారికి డిన్నర్లో పప్పు వడ్డించారు. అయితే ఆ పప్పులో చెంచా పెట్టగానే వారి కడుపులో నుంచి దేవేసినట్టుగా అయింది. రికీ ఫ్యామిలీకి సప్లై చేసిన పప్పులో సజీవ బుద్ధిగా కనిపించింది. వెంటనే అదంతా ఫోటోలు, వీడియోలు తీశారు. వాటిని రికీ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వేగంగా వైరల్ అయింది. ఈ ఘటన ఆగస్టు 19 జరిగింది. అతను రైలు ఫ్యాంట్రీ ఫోటోలను కూడా ఇంటర్నెట్లో షేర్ చేశాడు. అక్కడ వాతావరణం మరీ దారుణంగా ఉందని వాపోయాడు. కిచెన్ ఏరియా పూర్తిగా మురికిగా ఉందని చెప్పాడు. వైరల్గా మారిన వీడియోపై రైల్వే యంత్రాంగం స్పందించింది. తక్షణ దర్యాప్తుపై ప్రారంభించింది. ప్రయాణికుల భద్రతా సౌకర్యాలకు ప్రాధాన్యత ఇస్తున్నామని, ఇలాంటి ఘటనలు సహించేది లేదంటూ సంబంధిత అధికారులు వెల్లడించారు. కానీ ఇలాంటి ఘటనలు భారతీయ రైలులో పరిశుభ్రత పట్ల ప్రజల నమ్మకాన్ని కోల్పోయేలా చేస్తుంది. ఇలాంటి ఘటనలు జరగకుండా రైల్వే యంత్రాంగం కఠిన చర్యలు తీసుకోవాలని, క్లీనింగ్ విషయంలో సిబ్బందికి తగిన శిక్షణ ఇవ్వడం, క్రమం తప్పకుండా తనిఖీలు వంటివి నిర్వహించడం చేయాలని, నిర్వహణ, శుభ్రత పట్ల తగిన ప్రమాణాలు పాటించేలా చూసుకోవడం అలవాటు చేసుకోవాలని ప్రజలు, నెటిజన్లు సూచిస్తున్నారు. ప్రయాణికులు కూడా ఇటువంటి సంఘటనల పట్ల నిర్లక్ష్యంగా ఉండరాదని, ఏదైనా అసౌకర్యం, అసంతృప్తిని ఎదుర్కొంటే వెంటనే రైల్వే అధికారులకు తెలియజేయాలని చెబుతున్నారు.